బాబీ అడిగేసరికి ఝాన్సీ అలాగే అభి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఝాన్సీ అయితే బాబీతో ఇలా అంటూ ఉంటుంది, మీ అమ్మాయి మేడం ఎంత చీటర్ అంటే నీకు తెలియదు. తను చాలా పెద్ద చీటర్. ఆ చీటర్ నువ్వు కూడా ఒక చీటర్, నిన్ను కూడా ఒక చీటర్ చేయాలనుకుంటుంది. అందుకే అలా కాకుండా చూసుకోవాలనే మా ఇద్దరం అమ్మాయి మేడంకి దూరంగా ఉండమని చెప్తున్నాం అంతే, అంతకు మించి ఇంకేమీ కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే బాబీ అయితే, అవునా, అమ్మాయి మేడం ఇంత చీటర్ అని నాకు అస్సలు తెలియదు. కానీ అమ్మాయి మేడం చీటర్ అవ్వకుండా ఉంటే ఎంత బాగుండేది కదా, చక్కగా నా బర్త్డే పార్టీకి అమ్మాయి మేడంని కూడా పిలుద్దును అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న అభి, ఝాన్సీ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. అయితే కొంపతీసి ఇప్పుడు నువ్వు అమ్మాయి మేడంని నీ బర్త్డే పార్టీకి పిలుస్తావా ఏంటా అని చెప్పి ఝాన్సీ అంటుంది. అది అనగానే, పిలవను, ఎందుకు పిలుస్తాను, అమ్మాయి మేడం మంచివాళ్ళు కాదు, అమ్మాయి మేడం బ్యాడ్, ఆ బ్యాడ్ మేడంని నేను ఎందుకు పిలుస్తాను, అస్సలు పిలవను, నా బర్త్డే పార్టీ మీతోనే కలిసి చేసుకుంటానని చెప్పి బాబీ అంటూ ఉంటాడు. అది వినగానే ఝాన్సీ అలాగే అభి వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉంటారు. ఇక ఆ మాటలు అనగానే అభి అలాగే ఝాన్సీ వాళ్ళిద్దరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇంతలో బాబీ అయితే, నేను నా బర్త్డే పార్టీకి అమ్మాయి మేడంని పిలవనని చెప్పి అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.